హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ ఫార్మర్. నా ప్రీవియస్ వీడియోలో పైన ఎగ్స్ పెట్టిందని చెప్పాను కదా. వీడియో కూడా చూసే ఉంటారు కదా. 4 ఎగ్స్ పెట్టింది. ఇప్పుడు ఆ ఎగ్స్లో నుంచి ఒక చిక్ వచ్చిందండి. చూడండి, చిన్నది ఫస్ట్ చిక్ వచ్చిందండి. పైన ఒక ఎగ్ మీద కూర్చొని ఉన్నది. కివి అయితే ఆ చిక్కు వచ్చిన దానికి ఫుడ్ తినిపిస్తుందండి. చూడండి ఎంత జాగ్రత్తగా తినిపిస్తుందో. ఇటువైపు ఉన్నది పైని అండి, లైట్ గ్రీన్ కలరు. డార్క్ గ్రీన్ కలర్ ఉన్నది కివి అండి. రెండో చిక్కు కూడా వచ్చింది ఎగ్లో నుంచి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. 7th ఆగస్టు 7th ఫస్ట్ చిక్ వచ్చిందండి. ఆగస్టు 8th సెకండ్ చిక్ వచ్చిందండి. ఈ రెండిటికి 1 డే డిఫరెన్సేనండి. ఇంకా రిమైనింగ్ 2 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని వస్తాయో చూడాలి మరి. ఇప్పటికైతే ఈ 2 వచ్చినాయండి. ఫస్ట్ క్లచ్ కాబట్టి ఎన్ని చేస్తుందో తెలియదు. కివి మాత్రం చాలా జాగ్రత్తగా వాటిని కేర్ తోటి చూసుకుంటూ ఉందండి. నేను ఆ చిక్స్ని పట్టుకోవాలని చూస్తున్నాను, కానీ కివి పైని మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు. చేయి కూడా పెట్టనీయట్లేదు. దూరం నుంచే పొడవటానికి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు చూడండి ఎంత కేర్గా, చూడండి పొడవటానికి ఎలా వస్తుందో. చూడాలి ఎన్ని రోజులకి పట్టుకుంటానో. ఇవన్నీ ఫుడ్ కోసం బయటకు వచ్చినప్పుడు పట్టుకోవాలనుకుంటున్నాను. చూడండి పైన, చూడండి మీదకి వస్తుంది. కివి పైన మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాయండి వీటిని. ఇదిగోండి థర్డ్ చిక్కు కూడా బయటకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు టోటల్ 3 చిక్స్ వచ్చినాయి. ఇంకొకటి రావాలి. ఆ ఎగ్స్ని నేను లైటింగ్లో చెక్ చేసినప్పుడు ఒక ఎగ్గు చాలా లైట్గా ఫామ్ అయినట్టు అనిపించింది. అందుకే డౌట్గా ఉంది, మరి వస్తుందో లేదో తెలియదు. థర్డ్ చిక్కుకి వచ్చేటప్పటికి నాకు 3 days గ్యాప్ వచ్చిందండి. మరి 4th వస్తుందో లేదో తెలియదు. కానీ పైన మాత్రం జాగ్రత్తగానే దాని మీద కూర్చుంటుంది, ఎగ్ మీద. మరి 4th చిక్కు వస్తుందో లేదో తెలియదు, చూడాలి మరి. పైన అయితే త్వరగా బయటికి రాదండి. కివి జ్యూసీ మాత్రం బయట నుంచి నేను పెట్టినటువంటి ఫుడ్ నుంచి తీసుకొచ్చి ఈ పిల్లలన్నిటికీ చక్కగా ఫుడ్ తినిపిస్తున్నాయి. చూడండి అన్ని చిక్స్కి జాగ్రత్తగా ఫుడ్ తినిపిస్తున్నాయి. బాగానే తినిపిస్తున్నాయండి. నేను ఎప్పటికప్పుడు డైలీ 2 times చెక్ చేస్తున్నాను ఫుడ్ ఉంటుందా లేదా అని. అవి బాగానే జాగ్రత్తగానే తినిపిస్తున్నాయి. జ్యూసీ పైన బాగానే తినిపిస్తున్నాయి. చాలామంది అన్నారు 3 ఉంటే ఒకటి పొడుస్తుంది పిల్లల్ని అన్నారు. కానీ మా జ్యూసీ చాలా మంచిదండి. పైనయే డామినేషన్ చేస్తుంది. జ్యూసీ మాత్రం చాలా మంచిది, చాలా నెమ్మదిగా ఉంటుంది. పాపం చాలా మంచిదండి జ్యూసీ. నేను డైలీ 2 times చెక్ చేస్తానండి ఫుడ్ పెడుతుందా లేదా అన్ని చిక్స్కి అని. ఇదిగో చూడండి, ఇక్కడ నేను మార్క్ చేసిన దగ్గర పొట్ట లావుగా ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఇట్లా లావుగా ఉంటే మనకి చిక్స్కి ఫుడ్ పెడుతూ ఉన్నట్టు, అలా చెక్ చేసుకోవాలండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అన్నిటికీ ఫుడ్ పెట్టి ఉన్నాయి కాబట్టి లావుగా ఉన్నాయి పొట్టలు. 4th ఎగ్ చూసారా, 4th ఎగ్ పక్కకు పెట్టేసిందండి పైన. దాని మీద ఎక్కువ కూర్చోవట్లేదు. మరి 4th చిక్ రాదనే నేను అనుకుంటున్నాను. ఒక 4 రోజులు ఆగి చెక్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం చిక్ వస్తుందో లేదో. ప్రస్తుతానికి 3 చిక్సే వచ్చినాయండి. పైన మాత్రం ఆ ఎగ్ మీద ఇప్పుడు కూర్చోవట్లేదు. ఎక్కువ రోజులు గ్యాప్ అనిపించింది నాకు, ఎందుకంటే ఫస్ట్ చిక్కి, సెకండ్ చిక్కి, థర్డ్ చిక్కి డిఫరెన్స్ ఉందండి. మరి 4th చిక్ ఇప్పుడు దాకా రాలేదు అంటే దాదాపు 1 week పైన అయింది. మరి 4th చిక్ రాదేమో అనుకుంటున్నానండి. ఇవి పుట్టిన తర్వాత వెంటనే కళ్ళు తెరవండి. 10 to 15 days పడుతుంది కళ్ళు తెరవాలంటే. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఫస్ట్ చిక్కు, ఇది సెకండ్ చిక్కు, ఇది థర్డ్ చిక్కు. చూడండి థర్డ్ది ఎప్పుడు ఫస్ట్ దాని మీద ఎలా పొనుకొని ఉందో. థర్డ్ చిక్కు చాలా చిన్నదిగా ఉంది, ఎందుకంటే సెకండ్ చిక్కి థర్డ్ చిక్కి ఒక 4-5 days డిఫరెన్స్ ఉంది కాబట్టి అందుకే చాలా చిన్నదిగా ఉంది. ఒక 4 days ఇట్లానే ఉంచుతానండి ఈ ఎగ్ని, ఎందుకంటే ఏమన్నా లేట్గా ఏమన్నా ఫామ్ అవుతుందేమోనని.
ఎందుకంటే ఎగ్ బయటకు తీసి చూద్దామన్నా కానీ ఇవి ఇప్పుడు ఊరుకోవట్లేదండి. సరే 4 డేస్ చూసిన తర్వాత జాగ్రత్తగా తీయాలనుకుంటున్నాను. చూడండి, చిక్స్ వచ్చిన తర్వాత ఈ చెక్క పొట్టును కూడా 10 to 15 డేస్ తర్వాత మార్చుకోవాలి. ఎందుకంటే పాడైపోయి ఉంటుంది కాబట్టి మనం మార్చుకుంటే ఫ్రెష్ చెక్క పొట్టు వేసుకుంటే ఇన్ఫెక్షన్లు ఏమీ చిక్స్కి రాకుండా అలాగే చీమలు రాకుండా ఉంటాయండి. అలాగే ఈ చెక్క పెట్టెకి మనము అరేంజ్ చేసుకుంటాం కదా, ఆ చెక్క పెట్టె చుట్టూ చీమల్ని స్టిక్ గీసుకోవాలండి. చీమలు వస్తే చిక్స్ చచ్చిపోతాయి కాబట్టి పడితే. ఎట్లయితే ఈరోజు నేను ప్రయత్నించగా చిక్కును పట్టుకున్నానండి చేత్తో. ఇలా చూడండి, చిన్ని రెక్కలు, చిన్ని కాళ్ళు, చిన్ని పొట్ట, ఇంకా కళ్ళు తెరవలేదు కదా, చూడండి ఎలా కొట్టుకుంటుందో. మూడోది పట్టుకుంటున్నాను. చూడండి, అది పట్టుకోవాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే దానికి దెబ్బ తగులుద్దేమో అని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. లాస్ట్ది కాబట్టి చిన్నదిగా ఉంది. చూడండి, ఇదిగోండి చిన్నదిగా ఉంది. దాన్ని పట్టుకోవాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఇదిగోండి, ఇంకా కళ్ళు తెరవలేదు కదా. జాగ్రత్తగా వీటిని పక్కన పెట్టుకొని ఈ చెక్క పొట్టునంతా మార్చానండి. చూడండి, ఫ్రెష్ చెక్క పొట్టు తెప్పించుకొని ఈ పెట్టెలో అరేంజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చిక్స్ని దాంట్లో పెట్టాను. నేను తీసాను కాబట్టి చూడండి, అవి రెండు ఎలా పోట్లాడటానికి వస్తున్నాయో. రెండు చూడండి ఎలా ఉన్నాయో. కివి పైన రెండు పోట్లాడటానికి నన్ను పొడవటానికి రెడీ అన్నట్టు ఉన్నాయి కదా. అలాగే 4th ఎగ్ని బయటికి తీసానండి. చూడండి, సెల్ లైటింగ్ మీద చెక్ చేశాను, ఫామ్ అవ్వలేదు. చూడండి, ఈ ప్రాంతం అంతా వైట్గా ఫుల్గా ఉంది. చూడండి, ఈ ప్రాంతంలో వైట్గా ఉంది, ఫామ్ అవ్వలేదు కాబట్టి ఈ ఎగ్ని తీసేద్దాం అనుకుంటున్నాను. చెక్ చేశాను. చూడండి, ఇప్పుడిప్పుడే చిన్న ఈకలు వస్తున్నాయి. 10 డేస్ దాటిపోయింది, కదులుతూ ఉన్నాయి. కొంచెం లైట్గా కళ్ళు తెరుస్తున్నాయి, ఇంకా పూర్తిగా కాదు, లైట్గా కళ్ళు తెరుస్తున్నాయి, కొంచెం పక్కకు మూవ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా? ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.